2022లో విడుదలైన జిన్నా ఒక తెలుగు హారర్ కామెడీ యాక్షన్ చిత్రం. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరిగింది. ముఖ్యంగా తిరుపతికి దగ్గరగా ఉండే పాకాల గ్రామంలో సినిమాలోని కీలక సన్నివేశాలను, పల్లెటూరి వాతావరణాన్ని చిత్రీకరించారు. కథానాయకుడు టెంట్ హౌస్ నడిపే వ్యక్తి కావడంతో దానికి సంబంధించిన సెట్స్ మరియు సినిమాలోని హారర్ ఎలిమెంట్స్ కోసం అవసరమైన పాత బంగ్లా సీన్లను హైదరాబాద్లోని స్టూడియోల్లో ప్రత్యేక సెట్లు వేసి షూట్ చేశారు. ఈ సినిమాలోని పాటల కోసం టాలీవుడ్, బాలీవుడ్కి చెందిన ముగ్గురు దిగ్గజ కొరియోగ్రాఫర్స్ పనిచేశారు. ప్రభుదేవ, ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య ఈ చిత్రంలోని పాటలకు డాన్స్ కంపోజ్ చేశారు. ముఖ్యంగా గోలీ సోడా అనే మాస్ సాంగ్ను ప్రభుదేవతో షూట్ చేయడంపై మంచు విష్ణు మాట్లాడుతూ ఆయనతో వర్క్ చేయడం ఒక ఛాలెంజ్ అని, ఎంతో ఎనర్జెటిక్గా ఆ సాంగ్ మేకింగ్ జరిగిందని చెప్పారు. ఈ సినిమాలోని ఇది స్నేహం అనే పాటతో మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా సింగర్స్గా టాలీవుడ్కి పరిచయమయ్యారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో ఒక యాక్షన్ పాట సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా హీరో మంచు విష్ణు కాలికి తీవ్ర గాయమైంది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీలో డాన్స్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. దీనివల్ల షూటింగ్కు కొద్ది రోజులు బ్రేక్ పడింది. అయినప్పటికీ కోలుకున్న వెంటనే విష్ణు షూటింగ్ని పూర్తి చేశారు. సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచే విభిన్నమైన మేకింగ్ వీడియోలు, గ్లింప్స్లతో చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్లతో కలిసి మంచు విష్ణు చేసిన ఫన్నీ రీల్స్, షూటింగ్ లొకేషన్ వీడియోలు అప్పట్లో నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ప్రముఖ డిఓపి చోటా కే నాయుడు తన కెమెరా విజువల్స్తో సినిమాను చాలా గ్రాండ్గా చూపించారు. దాదాపు 20 నుండి 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం 2022 అక్టోబర్ 21న దీపావళి కానుకగా విడుదలైంది. జిన్నా సినిమా షూటింగ్ లొకేషన్లో ప్రొడక్షన్ మొత్తం చాలా సరదాగా, సందడిగా సాగింది. ముఖ్యంగా మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్ మరియు వెన్నెల కిషోర్ కాంబినేషన్ వల్ల సెట్స్లో ఎప్పుడూ నవ్వులు పూసేవట. షూటింగ్ తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరగడంతో సన్నీ లియోన్కు లోకల్ సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే బాగా ఇష్టం ఏర్పడింది. ముఖ్యంగా షూటింగ్ సెట్లో ఆంధ్రా స్టైల్ కారప్పొడి, దోశలు, ఘాటైన నాటుకోడి పులుసును ఆమె మొదటిసారి రుచి చూశారు. ఆ కారానికి నోరు కాలుతున్నా సరే లొట్టలేసుకుంటూ తిన్నానని, ఆ వంటకాలను తాను ఫ్యాన్ అయిపోయానని సన్నీ ఒక ఇంటర్వ్యూలో సరదాగా చెప్పుకొచ్చారు. షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు మంచు విష్ణు, పాయల్, సన్నీ లియోన్లు కలిసి ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫన్నీ వీడియోలు చేస్తూ సెట్స్ని ఒక పిక్నిక్ స్పాట్లా మార్చేశారు. వీరికి వెన్నెల కిషోర్, చెమ్మక్ చంద్ర తోడవడంతో కంటిన్యూగా నవ్వులే నవ్వులు. విష్ణు, సన్నీలు కలిసి పాయల్ రాజ్పుత్ను ఆటపట్టిస్తూ రకరకాల ప్రాంక్స్ కూడా చేసేవారట. సినిమాలోని ఒక సీన్ కోసం పాయల్ రాజ్పుత్ గుర్రపు స్వారీ చేయాల్సి వచ్చింది. నిజానికి ఆమెకు గుర్రాలన్నా, రైడింగ్ అన్నా విపరీతమైన భయం. కానీ షాట్ ఓకే అయ్యే వరకు భయాన్ని నటనతో కవర్ చేసింది. సీన్ అవ్వగానే అమ్మ బాబోయ్ అంటూ గుర్రం పైనుంచి దూకేసిందట. ఆమె భయాన్ని చూసి యూనిట్ మొత్తం తెగ నవ్వుకున్నారట. గోలీ సోడా పాట కోసం ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ కొరియోగ్రఫీ చేయడానికి సెట్స్కి వచ్చారు. ఆయన స్పీడ్ని మ్యాచ్ చేయడం కోసం మంచు విష్ణు, పాయల్లు షూటింగ్కి ముందే తెగ టెన్షన్ పడ్డారట. ప్రభుదేవ స్టెప్పులు ఎంత కష్టంగా ఉన్నా లొకేషన్లో ఆయన చూపించిన ఎనర్జీ చూసి అందరూ షాక్ అయ్యారు. విష్ణు అసిస్టెంట్లతో కలిసి ప్రభుదేవ చేసిన కొన్ని ఫన్నీ డాన్స్ మూమెంట్స్ సెట్లో అందరినీ భలే అలరించాయి. ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ సన్నీ లియోన్, పాయల్ ఇద్దరూ అసలు స్టార్ హీరోయిన్లలా ప్రవర్తించలేదు. సెట్లో అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఎంతలా అంటే షూటింగ్ అయిపోయాక ప్యాకప్ చెప్పడానికి ఎవరికి మనసొప్పేది కాదు అని గుర్తు చేసుకున్నారు. జిన్నా సినిమా షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్ కేవలం సరదాగా గడపడమే కాకుండా సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి కొన్ని పెద్ద సవాళ్లను కూడా ఎదుర్కొంది. సినిమా క్లైమాక్స్ లేదా ఒక కీలకమైన సాంగ్ షూట్ చేస్తున్న సమయంలో మంచు విష్ణు కాలికి తీవ్రమైన గాయమైంది. డాక్టర్లు ఆయన కొన్ని వారాల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. దీనివల్ల షూటింగ్ షెడ్యూల్ మొత్తం తలకిందులైంది. బడ్జెట్ పరంగా, డేట్స్ పరంగా నిర్మాతలపై ఒత్తిడి పడింది. అయినప్పటికీ విష్ణు కొద్దిగా కోలుకోగానే నొప్పిని భరిస్తూనే పెయిన్ కిల్లర్స్ వేసుకుని మరీ పెండింగ్ సీన్లను పూర్తి చేశారు. తిరుపతి మరియు పాకాల పరిసర ప్రాంతాల్లో అవుట్డోర్ షూటింగ్ చేస్తున్న సమయంలో అకాల వర్షాలు చిత్ర యూనిట్ను బాగా ఇబ్బంది పెట్టాయి. పల్లెటూరి వాతావరణంలో ఓపెన్ లొకేషన్లలో ప్లాన్ చేసిన కొన్ని సీన్లు వర్షం వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. దీనివల్ల వేసిన సెట్లు పాడైపోవడం,
మళ్ళీ వాటిని రిపేర్ చేయటం ప్రొడక్షన్ టీంకు పెద్ద టాస్క్గా మారింది. సన్నీ లియోన్ బాలీవుడ్లో మరియు ఇతర భాషల్లో వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉండేవారు. ఆమె డేట్స్ దొరకడం ఒక ఎత్తైతే, మంచు విష్ణు గాయం వల్ల షూటింగ్ వాయిదా పడడంతో ఆమె రీషెడ్యూల్ డేట్స్ సర్దుబాటు చేయటం మేకర్స్కు పెద్ద సవాల్గా మారింది. మిగతా నటీనటులు వెన్నెల కిషోర్, పాయల్ రాజ్ డేట్స్తో సన్నీ డేట్స్ను మ్యాచ్ చేయడానికి కోనా వెంకట్ మరియు టీం చాలా కష్టపడాల్సి వచ్చింది. సన్నీ లియోన్కు తెలుగు భాష రాకపోవడంతో లొకేషన్లో ఆమెతో డైలాగ్స్ చెప్పించడం ఒక సవాల్గా నిలిచింది. కేవలం ప్రాంప్టింగ్ నమ్ముకోకుండా, సీన్ల భావం పోకుండా ఉండేందుకు ఆమెకు ఇంగ్లీష్లోకి డైలాగ్స్ అనువదించి వివరించాల్సి వచ్చేది. అలాగే ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా డబ్బింగ్ సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. కథాపరంగా ఇటు హారర్ ఎలిమెంట్స్, అటు కామెడీ సమపాలలో కుదరడం చాలా ముఖ్యం. ఎక్కడైనా కాస్త తేడా జరిగితే సినిమా ట్రాక్ తప్పుతుంది. అందుకే స్క్రీన్ ప్లే పరంగా లొకేషన్లో సీన్లను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దర్శకుడు ఇషాంత్ సూర్య మరియు రచయిత కోనా వెంకట్ ప్రతి సీన్ను చాలా జాగ్రత్తగా మలిచారు. ఇలాంటి ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ టెక్నికల్ టీం మరియు నటీనటుల సహకారంతో సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకొచ్చారు. బాక్సాఫీస్ ఫలితం పరంగా చూస్తే జిన్నా ఒక డిజాస్టర్గా నిలిచింది. సినిమా మేకింగ్, ప్రమోషన్స్ మరియు పాటల పరంగా విడుదల వారం వరకు మంచి బజ్ క్రియేట్ చేసినప్పటికీ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ చిత్రం ఘోరంగా విఫలమైంది. ఈ సినిమాను దాదాపు 20 కోట్ల నుండి 25 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు. థియేటికల్ బిజినెస్ కూడా రీజనబుల్ రేట్కే జరిగింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. లైఫ్ టైం రన్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం 2 కోట్ల నుండి 3 కోట్ల లోపే గ్రాస్ వసూళ్లను సాధించగలిగింది. దీంతో బయ్యర్లకు, నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయి. 2000 కాలం నాటి రొటీన్ హారర్ కామెడీ ఫార్ములాతో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేక్షకులు అప్పటికే ఇలాంటి కథలను చాలా చూసేయడంతో బోర్ ఫీల్ అయ్యారు. కోనా వెంకట్ మార్క్ కామెడీ డైలాగులు కొన్ని చోట్ల పేలినా కథనంలో కొత్తదనం లేకపోవడం మైనస్ అయింది. ఈ సినిమా 2022 దీపావళి రేసులో విడుదలైంది. అదే సమయంలో తమిళ డబ్బింగ్ సినిమాలు సర్దార్, ప్రిన్స్ థియేటర్లలో ఉండటం, వాటికి పాజిటివ్ టాక్ రావడంతో జిన్నాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. థియేటర్లలో కమర్షియల్గా తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ తర్వాత ఓటీటీలో విడుదలైనప్పుడు సన్నీ లియోన్ గ్లామర్, కొన్ని కామెడీ సీన్ల కోసం కొంతమంది డిజిటల్ ఆడియన్స్ ఈ సినిమాను వీక్షించారు.